అందరికీ నమస్కారం అండి. నిన్న జేఈ మెయిన్స్కి సంబంధించి షిఫ్ట్ వైజు డేట్ వైజు కూడా ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ తోటి కొంతమంది ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడిన తర్వాత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్టర్డే వీడియో. మరి దాన్ని బేస్ చేసుకొని మనం జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలనే దానికి ముందు గత 2 ఇయర్స్ లేదా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చిన వాళ్ళకి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అది మనం కేటగిరీ వైజ్గా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్లైడ్లో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది జనరల్ అభ్యర్థులు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ మీ కేటగిరీకి సంబంధించి 2022లో ఎంత పర్సెంటేజ్ వరకు కట్ అయింది, ఎంత పర్సెంటేజ్ వరకు కట్ ఆఫ్ ఫర్ క్వాలిఫైయింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్ అన్నది ఇక్కడ నేను డిస్ప్లేలో ఇచ్చాను. అలాగే 2023లో మనం పోల్చుకుంటే 2022 కంటే 2023లో పర్సెంటేజ్ పెరిగింది. ఎందుకంటే కాంపిటీషన్ పెరగడం, ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగా చదవడం, దాని ద్వారా 2022 కంటే 2023లో జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కావాలంటే మాత్రం కంపల్సరీగా మనం ఇంక్రీజ్ చేసుకుంటే తప్ప క్వాలిఫై కాలేదు 2023లో. సిమిలర్గా మనం చూడండి 2023తో పోలిస్తే మనకి మళ్ళీ ఇక్కడ కట్ ఆఫ్ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది. కాబట్టి మనం ప్రతి సంవత్సరము కూడా పర్సంటేజ్ ఏదైతే జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాల్సినటువంటి 2,50,000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము కేటగిరీలో మనం చూసుకుంటే 2024 గత సంవత్సరం జనరల్ అభ్యర్థులకి 93.2362,181 అంత పర్సెంటేజ్ వరకు వచ్చి కట్ అయింది. అంటే 92-93 వచ్చినా సరే జనరల్ అభ్యర్థులు క్వాలిఫై కాలే. 93.2362,181 ఆ పర్సెంటేజ్ వరకు వస్తేనే వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాయడానికి వాళ్ళు క్వాలిఫై అయ్యారు జేఈ మెయిన్స్ నుంచి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 81.3266,412 ఆ పర్సెంటేజ్ వరకు కూడా వచ్చిన వాళ్ళకే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అంటే 2,50,000 మందిలో ఉన్నారు వాళ్ళు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 79.6757,881 అంటే చూడండి 2023లో 73, 2022లో 67 చాలా డ్రాస్టిక్గా పెరిగింది పర్సంటేజ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే. అలాగే ఎస్సీ కేటగిరీ కూడా చూడండి 2024లో 60%, 60.0923,182 పర్సెంటేజ్ వరకు వచ్చిన వాళ్ళకే జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. మరి అంత ముందు సంవత్సరం 2023లో 51 అంటే 10% డిఫరెన్స్ ఉంది. అంతగా 2022లో 43 నియర్లీ 7 to 8% డిఫరెన్స్ ఉంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ని మనం చూస్తే 2024లో 46.697584 ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జేఈ అడ్వాన్స్ రాయడానికి అవకాశం వచ్చింది. ఇది 2024 వరకు 2022, 23, 24 వరకు ఉన్నటువంటి క్వాలిఫై ఫర్ ది కట్ ఆఫ్ ఫర్ జేఈ అడ్వాన్స్. మరి ఈ సంవత్సరం 2025 ఎక్స్పెక్టెడ్ ఎంత ఉండొచ్చు? చాలామంది అడుగుతున్నది అది. ఎంతవరకు వస్తే మనం జేఈ అడ్వాన్స్కి మేము క్వాలిఫై అవుతాం సార్? జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలంటే జనరల్ అభ్యర్థులకి ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చి కట్ అవ్వచ్చు? నా ఎక్స్పెక్టేషన్ అయితే 93, సిమిలర్గా 82, 81, 62, 47 ఇంతవరకు పర్సెంటేజ్ వస్తే 2025లో జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. మేబీ ఒక పర్సెంటేజ్ అటు ఇటు అవ్వచ్చు, కానీ దగ్గరగా అలా అయితే ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఏప్రిల్ సెషన్ కొంచెం స్కోర్ పెరుగుతుంది కాబట్టి మరొక వీడియోలో జేఈ అడ్వాన్స్కి సంబంధించి డీటెయిల్గా నేను చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.